తెలుగువారి ఆత్మీయ వారధి. పాత బంగారం నుంచి కొత్త బంగారం వరకు పాటలు. 6 సంవత్సరాల వయసు వారికి, 60 సంవత్సరాల వయసు వారికి సరదా సరదా కబుర్లు, పాటలోని అంతరార్థాలు తికమక పెట్టి పాట చరణాలు, ప్రేమికులతో ఇంటర్వ్యూలు. మీకు కూడా సరదా సరదాగా మాట్లాడాలనుంది కదా, ఇంకెందుకండి ఆలస్యం? సత్యాతో సరదాగా ప్రతి గురువారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం 11 గంటల నుండి 1 గంట వరకు, భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం రాత్రి 9:30 నుండి 11:30 వరకు. గెట్ రెడీ. తెలుగు సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళల మహాసంగమం సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ మహోత్సవ విశేషాలను తెలుసుకోవాలంటే జూలై 23 ఈ గురువారం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు, పసిఫిక్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు సత్యాతో సరదాగా కార్యక్రమంలో సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ లీడ్ యామిని, జాయింట్ సెక్రటరీ ఉషశ్రీ, సెక్రటరీ రమ, కో కన్వీనర్ కవిత గారు ప్రత్యేక అతిథులుగా టోరీ రేడియోలో మన ముందుకు రానున్నారు. వినండి, వినిపించండి సత్యాతో సరదాగా ప్రత్యేక కార్యక్రమం సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ రేడియో శ్రోతలందరికీ నమస్కారం. మీరు వింటున్నారు సత్యాతో సరదాగా ప్రత్యేక కార్యక్రమం సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు. నేను మీ అందరికి తెలిసిన సత్యానోరి ఈ కార్యక్రమాన్ని లూయివిల్ కెంటకీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని టోరీ లైట్ యాప్ ద్వారా, అలానే telugu1radio.com ద్వారా వింటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంస్కృతి, సాహిత్యం, భాష, సంగీతం, నృత్యం, కళలను పరిరక్షిస్తూ భావి తరాలకు అందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సిలికానాంధ్ర. తెలుగు భాష నేర్చుకోవడానికి మనబడి అనే పేరుతో బోధనా సేవలు, ప్రపంచ స్థాయి సాంస్కృతిక మహోత్సవాలు, అలాగే విద్యారంగంలో అరియా యూనివర్సిటీ ద్వారా భారతీయ కళలు, భాషలు, ఆధునిక విద్యను సమన్వయం చేస్తూ విశిష్ట సేవలను అందిస్తోంది సిలికానాంధ్ర. మరి ఈ మహోన్నత సంస్థ ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో అంగరంగ వైభవంగా సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలను జరుపుకోబోతోంది. ఈ వేడుకలు తెలుగు వైభవానికి చిరస్మరణీయమైన వేడుకగా నిలవబోతున్నాయి. మరి ఈ మహోత్సవ విశేషాలను, విశిష్టతలను మన అందరితో పంచుకోవడానికి ప్రత్యేక అతిథులు మనతో పాటు ఉన్నారు. మరి వారికి ఆహ్వానం తెలిపేద్దామా? సో ముందుగా మనకి సిలికానాంధ్ర లీడ్ యామిని గారు, స్వాగతం అండి. నమస్కారం సత్య గారు. నమస్కారం అండి. అలానే జాయింట్ సెక్రటరీ మన ఉషశ్రీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం ఉషశ్రీ గారు. నమస్కారం సత్య గారు అండ్ టోరీ శ్రోతలందరికీ నమస్కారం. అలానే మనకి సెక్రటరీ గారు రమా గారు కూడా ఉన్నారు. రమా గారు నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం సత్యతో సరదాగా ప్రత్యేక కార్యక్రమానికి. నమస్కారం సత్య గారు. చాలా చాలా సంతోషం మీరు మమ్మల్ని ఈ కార్యక్రమంకి పిలిచారు. ఆ శ్రోతలకి కూడా అభినందనాలు. అలానే మనకి కో కన్వీనర్ ఉన్నారు కవిత గారు. నమస్కారం అండి కవిత గారు. నమస్కారం సత్య గారు అండ్ అందరి శ్రోతలకి నమస్కారము. మాకు అత్యంత ప్రియమైన సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ గురించి వివరాలు పంచుకోవడానికి ఈ అవకాశం వచ్చినందుకు టోరీ రేడియోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక చిన్న, మేము కూడా ఉడతా భక్తిగా మన టోరీ రేడియోలో ఈ కార్యక్రమం సిల్వర్ జూబ్లీ గురించి మాట్లాడటం అనేది చాలా, మాకు కూడా ఈ అవకాశాన్ని, ఎస్పెషల్ గా నాకు సత్యాతో సరదాగా కార్యక్రమంలో రావటం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ముందుగా యాక్చువల్ గా ఇప్పుడు నేను ఈ కార్యక్రమం గురించి తెలియంగానే silverjubilee.silicanandhra.org అని అలా లింక్ క్లిక్ చేయంగానే నాకు ముందుగా కనిపించింది ఏంటో చెప్పమంటారా? 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అని అనేది నేను ఫస్ట్ చూసానండి. సో దాని గురించి మాకు వివరిస్తారా? ఎవరైనా వివరించవచ్చు, యామిని గారు ఆర్ ఉషశ్రీ గారు ఆర్ కవిత గారు, రమా గారు, ఎవరైనా వివరించవచ్చు. సో
నేను మొదలు పెడతాను అండ్ మా టీం వాళ్ళు మళ్ళీ అందుకుంటారు. రమా గారు ఎస్ కవిత గారు మాట్లాడుతున్నారు, కో కన్వీనర్ ఈ ప్రోగ్రామ్. నేను రమా మాట్లాడుతున్నానండి, రమా సరిపల్లి సెక్రటరీ. సో మూడు గినీస్ వరల్డ్ రికార్డులు అంటే అది దాంట్లోనే ఒక పెద్ద వరల్డ్ రికార్డ్ అనుకోండి. ఒక కార్యక్రమంలో 3 గినీస్ వరల్డ్ రికార్డులు అంటే దాన్ని లక్ష్యం పెట్టుకోవడం, దాన్ని సాధించడం చాలా పెద్ద టాస్క్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతామృత వర్షిని, దాంట్లో ఉషా గారు మీకు దానికి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తారు. లయామృత వర్షిని, అది కూడా సంగీతామృత వర్షిని 1000 మ్యూజిషియన్స్ తో, ఆర్టిస్ట్ తో, ఇంక్లూడింగ్ ఇన్స్ట్రుమెంటల్స్, ఇంక్లూడింగ్ సింగర్స్, అలాగా ఒక ప్రయత్నం. లయామృత వర్షిని మృదంగంతో ఒక ప్రయత్నం. తర్వాత శతక శంఖారామం ఏమో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అంటే 7 ఏళ్ల నుంచి 99 ఏళ్ల వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సుమతి శతకాలు, వేమన శతకాలు చిన్నప్పటి నుంచి మనం విన్నవే, మనం ఆనందించినవే. ఇవి ఏమో 9 సుమతి శతకాలు, 9 వేమన శతకాలు కంబైన్ చేసి చక్కగా అందరూ ఒక ట్యూన్ లో పాడగలిగేలాగా అది మేము ప్రయత్నిస్తున్నామండి. ఉషా గారు ఇప్పుడు సంగీతామృత వర్షిని, లయామృత వర్షిని గురించి చెప్తారు. కవిత గారు ఏమో శతక శంఖారావంకి ఆవిడ లీడర్ కూడాను. అందరినీ చిన్న బుడ్డి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు కనుక ఐ వుడ్ లైక్ కవిత గారు టు గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ శతక శంఖారావం. సో సంగీతామృత వర్షినిలో 1000+ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. అది కూడా ఓక్లాండ్ అరేనాలో, కాలిఫోర్నియాలో. అంటే ఒక ఒలింపిక్ జరిగినట్టు జరుగుతుందన్నమాట. చూడ్డానికి నిజంగా చాలా అసలు ప్రేక్షకులకి చూడటానికి కూడా కనుల విందుగా ఉంటుంది. అసలు ఆలోచించుకుంటేనే అంటే ఓక్లాండ్ అరేనాలో అయ్యే కార్యక్రమాలు, శ్రేయా ఘోషాల్ షో అలాంటివన్నీ పెద్దవి అవుతాయి. ఒక ఆలోచన, ఒక దృష్టి అది పెట్టుకుని అంటే ఇమాజిన్ చేసుకోవడానికే చాలా సంతోషపరంగా ఉన్నది అసలు. కానీ ఉషా గారు ఇంకా నెక్స్ట్ మీకు బాగా డీటెయిల్స్ ఇవ్వగలుగుతారు అని ఆశిస్తున్నాను. ఓకే ఉషా గారు, మీరు మాట్లాడబోయే ముందర సంగీతామృత వర్షినిలో వోకల్ ఉంటుంది, వైలన్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, మృదంగం ఉంటుంది, అలానే వీణా ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అని అనేసి మనకి చెప్పారు కదా. సో కాబట్టి 1000+ ఆర్టిస్టులు కూడా ఉంటారు ఇవన్నీ అని అన్నారు. అలానే కృతులు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో అని అన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కీర్తన ఉంటుందా అని మరి మిమ్మల్ని అడగచ్చా? ఏదైనా కీర్తన? గురువరపినం ఇమ్మన్నావరములెల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతినం ఇమ్మన్నావరములెల్ల ఇచ్చినవాడు. ఈ కీర్తన ఉండొచ్చు అంటారా ఈ కార్యక్రమంలో? అండి, మీరు చాలా బాగా గెస్ట్ చేశారు. అది డెఫినెట్ గా ఉంటుంది. అది మన ఆంధ్రుల అన్నమయ్య రచించినది. మనకి ఇక్కడ సంగీతామృత వర్షిని కర్ణాటక సంగీతంలో తొలిసారిగా మనము ఖండాంతరంలో అమెరికాలో 1000 మందికి పైగా గాయకులు అంటే కళాకారులు, సంగీత కళాకారులు, వాద్యపరంగా కానీ గాయకులు అందరూ కలిసి చేస్తున్నారండి. ఇది ఇట్స్ ఎ బిగ్, అంటే ఇది గిన్నిస్ వరల్డ్ కి వెళ్ళడం ఒక ఎత్తు, అది విని చూసి కళ్ళారా ఆనందించడం అనేది చాలా చాలా మేమైతే అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి చూడాలి తప్పకుండా. అయితే ఇందులో మనకి 5 కృతులు ఉంటాయండి. 5 కృతులు కీర్తనలు. ఒకటి అన్నమయ్య పదకవితా పితామహుడు అన్నమయ్య, మనకు తెలుసు కదా, 32,000 కీర్తనలు పైగా రచించారు. 16వ శతాబ్దం ఆయనది కొండలలో నెలకొన్న ఒకటి. తర్వాత మనకి భక్త రామదాసు కీర్తనలు, భద్రాచలము మన తెలుగు వారికి ఒక
ఆరాధ్య దైవం రాముల వారు. ఆయన మీద తక్కువేం మనకు రాముండొక్కడుండు వరకు అని భద్రాచల రామదాస్ కీర్తన, అదొకటి. తర్వాత మూడోది ముత్తుస్వామి దీక్షితార్ గారు 18-19వ శతాబ్దం ఆయన, వారి ఆనందామృతాకర్షిణి, అది ఆ కీర్తన పాడి వర్షాలు అసలు ఆయన పాడినప్పుడు అది చాలా ఒక మిరకిల్ జరిగిందట. అసలు అంత అద్భుతమైన కీర్తన అన్నమాట అది. కృతి బేసిక్ గా అదొకటి. తర్వాత త్యాగరాజు వారి పంచరత్న కృతులలో ఒకటి అయిన ఎందరో మహానుభావులు, ఇది అందరికీ తెలిసినదే. ఎందరో మహానుభావులు. తర్వాత మన బాలమురళీకృష్ణ గారు, మన శతాబ్దంలో ఉండి మనల్ని రంజింప చేసిన బాలమురళీకృష్ణ గారి బృందావని తిల్లానా, అది ఒకటి. అందరూ కలిసి పాడుతున్నారండి. ఇంతమంది ఈ 5 కృతులు కీర్తనలు పాడుతున్నప్పుడు ఆ ఆడిటోరియం కానీ ఆ ఎరీనా కానీ ఆ వాద్యాలతోటి ఎంత అద్భుతంగా సౌండ్ జనిస్తుందో ఒకసారి ఆలోచించుకుంటేనే ఇలా గూస్ బంప్స్ వస్తుంది అనమాట. సో అది మన సంగీతామృత వర్షిణి అండి. చాలా అద్భుతంగా జరగబోతోంది. అందరూ చాలా బాగా ప్రాక్టీసులు చేస్తున్నారు. ఇంకా జాయిన్ అవ్వడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మనకేమో డెడ్ లైన్ అయిపోతుంది, కానీ చాలా మంది రావడానికి ఇష్టపడుతున్నారు. సో ఇది మీరందరూ తప్పకుండా విచ్చేసి వీక్షించవలసిన కార్యక్రమంలో ఒకటి. అన్ని కార్యక్రమాలు ఏం లేదు కదండి, ఏజ్ లిమిట్ ఏం లేదు కదా. ఇది కర్ణాటక సంగీతం కాబట్టి మినిమం కర్ణాటక సంగీతం తెలియాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని పాటలు సంగీతం బేస్డ్ కాబట్టి. సో అది కొంతవరకు అన్న సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. భద్రాచల రామదాస్ కీర్తన, కొండలలో నెలకొన్న, ఇవి సరళంగా ఉంటాయి, మనకి అందరూ పాడుకునేలాగా కూడా ఉంటాయి కాబట్టి అవి ప్రయత్నించవచ్చు తప్పకుండా. ఈ 3 అంటే బామ్మగారులు కూడా వచ్చి పాడచ్చా అనేది నా ప్రశ్న. బామ్మగారులు ఎప్పుడో వాళ్ళ చిన్నతనాల్లో వాళ్ళ వయసులో అన్ని పాడే ఉంటారు కదా. సో అదే, సో కాలిఫోర్నియా ఏంటి లేదండి అది. సో ఎందుకంటే ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళు, లైక్ నేను చెప్పినట్టుగానే నా షో ప్రోమోలో చెప్పినట్టుగానే 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వింటారు కదా మరి. సో కాబట్టి వాళ్ళకి ఉత్సాహంగా పాడాలి అని అనిపించినప్పుడు, సో ఖచ్చితంగా మీ కార్యక్రమంలో వాళ్ళు కూడా వచ్చి పాడితే మనకి చూడ్డానికి ఎంత బాగుంటుందండి. అసలు 3 ఏళ్ల, నాకు తెలిసి 4 ఏళ్ళు 5 ఏళ్ల వాళ్ళ నుంచి మనకి కార్యక్రమంలో ఉంటారు. సో 60 ఏళ్ళు పైన పడిన వాళ్ళు కూడా మనకి కార్యక్రమంలో అక్కడ స్టేజ్ మీద కనపడుతూ ఉంటే అసలు ఎంత కనుల విందుగా ఉంటుంది అసలు వాళ్ళు పాడుతూ ఉంటే. 70 సంవత్సరాల వయసు గల మన రమా సిరిపల్లి గారు వాళ్ళ అత్తగారు కూడాను వీణా వాద్యం వాయిస్తున్నారండి. అది చాలా చాలా అద్భుతంగా పెద్దవాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందులో నో డౌట్ తప్పకుండా రావచ్చండి అందరూ. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేను ఇందాక లింక్ చెప్పినట్టుగానే ఒకసారి లింక్ అది చెప్తారా అండి? సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీకి వెళ్ళి silverjubilee.silicanandhra.org. అవునండి, silverjubilee.silicanandhra.org. సో దాంట్లో చక్కగా మీరు ఎవరైతే సంగీతం పట్ల కాస్త ఉత్సాహము, కాస్త అవగాహన ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అఫీషియల్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అద్భుతంగా పాడగలిగిన వాళ్ళు, అలానే ఇన్స్ట్రుమెంట్ లో ప్లే చేయగలిగిన వాళ్ళైతే ఇంకా నో డౌట్ హ్యాపీగా రిజిస్టర్ అయిపోవచ్చు. అంతే కదండి? అంతే, దట్ ఈస్ కరెక్ట్. కానీ చాలా ఇమ్మీడియట్ గా చేసుకోవాలండి, ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది ప్రాక్టీస్ చేసుకోవాలంటే. అందుకని ఎంత తొందరగా కుదిరితే ఈ రోజు మీరు చేసుకోగలిగితే అది చాలా గొప్ప విశేషం. మీరు ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ మిగతా అన్ని ఈవెంట్స్ కి క్లోజ్ అయిపోయాయి. సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి,
ఆ రెండిటికి ఈ రోజు రేపటి లోపల చేసుకోగలగాలి, తర్వాత అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, మనం ముందుగా ఈ 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు సంగీతామృత వర్షిణి గురించి చెప్పారు. తర్వాత లయామృత వర్షిణి గురించి ఎవరు మాతో పంచుకోబోతున్నారు? లయామృత వర్షిణి కూడా చెప్పేస్తానండి, ఒక 2 minutes. లయామృత వర్షిణి మన మృదంగం గురించి అండి. మన అందరికీ తెలుసు మృదంగము దేవవాద్యం అని. అది పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు కూర్చుని మృదంగం వాయించాడట. అది అందరూ చెప్తారు, మన పురాణాలు చెప్తాయి. సో దాన్ని దేవవాద్యంగా మనము పరిగణించినప్పుడు అది 1 కాదు 2 కాదు 300 మంది మృదంగం వాయిస్తే ఆ లయ విన్యాసం ఎలా ఉంటుంది అనేది అది విని చూసి తీరాల్సిందనమాట. అదొకటి. అందుకని మనం అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి అటెంప్ట్ చేస్తున్నాము, టు షో ద పీపుల్ మనం ఇంత అద్భుతంగా ఒక కార్యక్రమము జరుగుతుంది. మన వాద్యము, మన సంగీతము తెలుగువారు కాదు, దక్షిణ భారత మృదంగ వాద్యం అది. సో అది మనకి జరుగుతుందండి. దీనికి అనేక చోట్ల నుంచి చాలా మంది వస్తున్నారు. మనకి ఇది సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పత్రి సతీష్ కుమార్ గారు దీన్ని సంకలనం అంటే కూర్చారు. ఏది లయ విన్యాసాలు దేనికి చేయాలి అనేది వారు చెప్తున్నారు. దీనికి మనకి ఇండియా నుంచి, భారతదేశం నుంచి కూడా త్రిచి శంకరన్ మామ లెజెండరీ మాస్టర్ అనమాట. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 75-80 హీ మస్ట్ బి. ఆయన కూడా ఇచ్చేస్తున్నారు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. తర్వాత అనేక మంది మనకి మన రాష్ట్రాల్లో, అమెరికా రాష్ట్రాల్లో, డిఫరెంట్ రాష్ట్రాల నుంచి మృదంగం వాద్య సమ్మేళనంలో పాల్గొనడానికి చాలా మంది వస్తున్నారు. గురువులు, తర్వాత వారి శిష్యులు అందరూ, మృదంగం నేర్చుకుంటున్న వాళ్ళందరూ, 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మృదంగం ఆర్టిస్టులు అందరూ ఇందులో పాల్గొనొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇది లయామృత వర్షిణి అండి. ఓకే, సో నెక్స్ట్. నమస్కారం అండి, నేను కవితని. మళ్ళీ అదే మీరు ద 3rd గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దాని గురించి మాట్లాడుతున్నాము కాస్త. ఇది మనకి ప్రత్యేకంగా వచ్చేసి పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించిన ప్రోగ్రామ్ అండి. ఇది శతక శంఖారావము. దీంట్లో మనం సుమతి శతకాలు ఆల్మోస్ట్ ఎన్నో 100 ఏళ్ల క్రితంవి, 800 అనుకుంటాను, 800 ఏళ్ల క్రితంవి సుమతి శతకాలు, వేమన శతకాలు అబౌట్ 400 to 500 years అగోవి, అవి తీసుకొని 9 నీచ్ పిల్లలకి నేర్పించి వాళ్ళ చేత, పిల్లలు పెద్దలు కూడా పాల్గొనవచ్చు, కానీ చాలా ఎక్సైటెడ్ గా చాలా మంది పిల్లలు ముందుకు వచ్చారు. సో మెజారిటీ ఆర్ కిడ్స్. ఈ ప్రోగ్రామ్ ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా యువతని, పిల్లల్ని వాళ్ళకి అందజేయాలి సుమతి శతకాలు, వేమన శతకాలు అని చెప్పి తేవడం జరిగింది. బట్ అడల్ట్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అండ్ పార్టిసిపేటింగ్ అన్నమాట దీంట్లో. సో దీనికి చాలా మనము ఈచ్ దాంట్లో 9 చేస్తున్నాము. సో అవి పద్యాలు కృషి చేయడం మాత్రము గత ఎన్నో నెలల నుంచి పిల్లలకి ఇచ్చి ప్రాక్టీసులు చేయించి వాటి తాత్పర్యం, వాటి మీనింగ్ చెప్పించి వాళ్ళ చేత ఎంతో మంది కృషి చేస్తున్నారు. వాళ్ళని ఇది మొత్తం అవగాహన తెచ్చుకొని కంఠత 1800 మంది కలిసి August 1 శనివారం రోజు ఇవి మనమందరం కలిసి చెప్పవలసిందనమాట. సో దానికి చాలా ఎక్సైట్మెంట్, ఇన్ఫాక్ట్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిందండి పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి. సో దానికి రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయాయి. కానీ మన విన్నపం ఏంటంటే మీరు ఆ రోజు అందరూ శ్రోతలు అందరూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి దీన్ని విజయవంతంగా చేయవలసింది అని కోరుతున్నాము. దీనికి మనకి యాక్చువల్ గా ప్రాక్టీసెస్ అవన్నీ వచ్చేసండి బోత్ ఆన్లైన్
అండ్ ఇన్ పర్సన్ కూడా చేసాము. ఈ మార్చ్ నుంచి మొదలయ్యే యాక్చువల్ గా ప్రాక్టీసెస్. ప్రతి వారము 2 ప్రాక్టీసెస్ జూమ్ లో పెట్టడము, ఇన్ పర్సన్ పార్క్స్ లో పెట్టడము, ఇళ్లలో. తర్వాత చాలా ఎక్కువ క్రౌడ్ అయిందని మళ్ళీ పెద్ద హాల్స్ లో పెట్టాము. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చేసి మెజారిటీ ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళకి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కృషి చేస్తున్నది, లీడ్ చేస్తున్నది శర్మ ఆదిత్య గారు, శివ పరిమి గారు, ధాత్రి గారు. ఇంకా పెద్ద సైన్యం ఉందని చెప్పొచ్చండి. ఇంతమంది 1800 మందిని ప్రిపేర్ చేయాలి అని అంటే. తర్వాత దీనికి యాక్చువల్ గా ఇది ఒక అందరూ చెప్పేది ఒకటి విధంగా రావాలి అని చెప్పి మన టీం కలిసి ఒక యాప్ ని కూడా క్రియేట్ చేసి దాని చేత కూడా క్వాలిఫై చేస్తున్నారు అనమాట. ప్లస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళతోటి చాలా క్లోజ్ గా వర్క్ చేస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యి మనం సక్సెస్ఫుల్ గా పిల్లలందరికీ ఆనందం వాళ్ళు పాస్ అయ్యేటట్టు వాళ్ళు ఇది ఒక ఘన విజయంగా సాధించాలి అని చెప్పి అది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చక్కగా వాళ్ళందరూ చక్కగా కనిపించడానికి ఒక కోఆర్డినేటెడ్ మనకి కుర్తా పైజామాలు అలా మొత్తం ఇండియన్ ట్రెడిషనల్ అండి. అండ్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇవి తెలుగు శతకాలు. కానీ చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ నుంచి, మన ఇండియాలో ప్రతి లాంగ్వేజ్ నుంచి గుజరాతీస్ వచ్చారు, మరాఠీ వాళ్ళు వచ్చారు, పిల్లల్ని పంపించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇవి మన పెద్దవాళ్ళకి టీచ్ చేస్తుంటే వాళ్ళు వచ్చి నేర్చుకొని, ఇన్ఫాక్ట్ నిన్ననే ఒక అబ్బాయి వాళ్ళ మదర్ వచ్చి రిజిస్ట్రేషన్ అవి మన రిస్ట్ బ్యాండ్స్ అవి ఇస్తున్నాము, సో అవి తీసుకోవడానికి వచ్చి నేను ఇది పాస్ అయ్యాను, యాప్ లో క్వాలిఫై అయ్యాను అని ఎంత సంతోషంగా చెప్పారంటే యాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అది నేను చూసాను, మా బాబు చేస్తుంటే చూసాను. వాళ్ళు వదలట్లేదు దాన్ని. నిజంగానే ఆధునిక విద్యని సమన్వయంగా చేయడం అని అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. నిజంగా అది కేవలం మన సిలికాన్ ఆంధ్రాకే దక్కుతుంది అని చెప్పడం ఏమాత్రం సందేహం. ఎందుకంటే అది ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఆ ట్యూనింగ్ ఏదైనా మిస్ అయినా, లేకపోతే అక్షరం పలకటం మిస్ అయినా, రిథం మిస్ అయినా అది క్లియర్ గా చెప్పేస్తోంది. సో వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలకి అర్థమయ్యే విధంగా ఉన్నది. అసలు ఎంత బాగుందో, ఎంత ముచ్చటగా ఉందో అసలు. అంటే మనం పలుకుతున్న పదాలు కూడా, అక్షరాలు కూడా మనం మర్చిపోయిన దాన్ని కూడా వాళ్ళు సరి చేసుకుంటున్నారు ఈ పిల్లలు అని నాకు అనిపిస్తోంది. మీరు చాలా అంటే 100% కరెక్ట్ గా అన్నారు మాట. అది చాలా విలువైనదండి. ఎందుకంటే అది పిల్లలకి ఎంత ఉపయోగం పడుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు కదా. ఇలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ చాలా మంది పేరెంట్స్ నుంచి వచ్చాయి, పిల్లల నుంచి కూడా వచ్చిందండి. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద టీమ్ దట్ ఈస్ డూయింగ్ అండ్ ఆల్ ద కిడ్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని వచ్చి ప్రాక్టీసెస్ కి తీసుకురావడము, దింపడము. ఇది ఇట్స్ వెరీ బిజీ లైఫ్ యాక్చువల్ గా. ఇక్కడ మనందరికీ తెలియని విషయం కాదు, కానీ అయినా సమయం సమకూర్చుకొని వాళ్ళు వచ్చి ప్రాక్టీసులు చేస్తున్నారు. మళ్ళీ ఇంట్రెస్ట్ తో ఈ ప్రాక్టీస్ సెషన్ లోనే కాకుండా ఇంట్లో కూడా అది కంఠత చేసి మేము ఎలా అయినా గెలవాలి అన్న ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా విచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించి ఆ రోజు మనం అందరం కలిసి పండగ చేసుకుందామని మరి ఒక్కసారి మనవి అండి. నిజంగానే ఎంత బాగుందంటే ఆ పిల్లలకి ఆ ఎంతూజియాజం క్రియేట్ చేసి ఇంకా బాగా చేయాలి. ఇంకా నాకు సపోజ్ ఇప్పుడు 80%, 80% వస్తే అబ్బా నాకు 100 వస్తుందో నెక్స్ట్ అని వాళ్ళు ఉత్సాహంగా ఎక్కడెక్కడ మనకి ఏది మిస్టేక్ ఉంది అని చూసుకోవటము, వెంటనే వాళ్ళు చెయ్యటము. అసలు భలే ఉంది అసలు అది. అలానే సంగీతామృత వర్షిని కూడా మనము ఇలా వాళ్ళకి కృతులు ఇవన్నీ నేర్పించడం ద్వారా ఏంటంటే భారతదేశంలో వాళ్ళు కూడా ఇంత చక్కగా ఇవి నేర్చుకుంటున్నారా అనేది క్వశ్చన్ మార్కే. కానీ మన అమెరికాలో మాత్రం బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు అని చెప్పటంలో సందేహమే లేదు అసలు. మా బాబుకి కూడా వైలన్ కర్ణాటిక్ నేను నేర్చుకుంటాను అనేసి ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నాడు మాట. అంటే వెస్టర్న్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేర్చుకున్నప్పటికీ కూడా
సో నేను కర్ణాటక నేర్చుకొని నేను సిలికాన్ ఆంధ్రాలో సంపద అనేది ఒకటి ఉంది కదండి, నేను అందులో ఎగ్జామ్ రాస్తాను అని చెప్పాడు అన్నమాట. ఎంత గుడ్ పాయింట్ అండి. అసలు పిల్లల్లో ఆ ఎంతూజియాజం క్రియేట్ చేయడమే పెద్ద విషయం అని నాకు అనిపిస్తుంది. నా రూల్స్ బాగా ఫాలో అయిపోయారు. అసలు అందరూ మ్యూట్ చేసేసి నాకు ఎక్స్ప్రెషన్ మాట్లాడారంటే అదే ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకోళ్ళు మాట్లాడటం కష్టం, అంటే ఇంకోళ్ళు కూడా మాట్లాడితే కష్టం అవుతుంది అని. అండ్ మీకు తెలుసు కదండి, మేము అందరూ విమెన్ ఎంపవర్మెంట్ పీపుల్. వీఆర్ లైక్ ద విమెన్ behind this whole Silicon Andhra this thing right now, and also this year is being led by women leadership. మేము అసలు నోరు మూసుకోవడం చాలా కష్టం అండి అసలు. కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ గురించి అందరూ ఒకేసారి మాట్లాడితే ఎవరికి ఏమీ అర్థం అవుతుందని అందరూ మ్యూట్ చేసేసుకున్నాం. మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేసేద్దామండి. సో తదుపరి కార్యక్రమం ఇంకా మనకి ఏం జరగబోతున్నాయి, మరి ఎవరు మనకి చెప్పబోతున్నారు? సో యామిని గారు మీరు చెప్పబోతున్నట్టున్నారు. అవునండి. సో స్టోరీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు యామిని పొట్టి. ఈ సిలికాన్ ఆంధ్ర సిల్వర్ జూబ్లీ సందర్భంగా మొత్తం మేము 9 రకాల సెగ్మెంట్స్ చేస్తున్నామండి. డిఫరెంట్ సెగ్మెంట్స్. అది క్లాసికల్ వర్షన్, నాన్ క్లాసికల్ వర్షన్, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, క్లాసికల్ సింగింగ్, లైట్ మ్యూజిక్ సింగింగ్, రకరకాల నాటకము ఉన్నాయి. 9 రకాల సెగ్మెంట్స్, ఎంటైర్లీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నమాట. సో అందులో లలిత సంగీతం, లలిత గీతామృత వర్షిణి అనే సెగ్మెంట్ కి నేను లీడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే అన్ని లలిత గీతాలు, అంటే మనకి చాలా ప్రాచుర్యం పొందిన పూర్వకాలం నుంచి ఆల్ ఇండియా రేడియోలో అక్కడ చాలా ప్రసిద్ధి చెందిన పాటలు, పెద్ద వాళ్ళు రాసిన పాటలు, లైక్ బాలాంతరపు రజనీకాంత్ రావు గారు, నెక్స్ట్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, నెక్స్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు రాసిన ప్రైవేట్ సాంగ్స్, భావగీతాలు లాంటివి. అలాంటివి అన్ని కూడా ఒక 18 నుంచి 20 దాకా ఆచితూచి ఏరుకొని ఆణిముత్యాలు లాంటివి ఒక 18 పాటల వరకు కలిపి పాడుతున్నాము. ఇవన్నీ ఇండియాలో లలిత సంగీతం స్టాల్వర్ట్ మన కొమాండూరి రామాచారి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. దీనికి మొత్తం మేము 300 మంది తోటి ఈ కార్యక్రమం చేయాలి అని అనుకున్నాము. కానీ మాకు 350 పైచిలకే రిజిస్టర్ చేసుకున్నారు ఈ కార్యక్రమానికి. ఇది ఎలాగంటే ఇక్కడ వెస్ట్ కోస్ట్ లో శాండియాగో నుంచి ఈస్ట్ కోస్ట్ లో బాస్టన్, న్యూజెర్సీ వరకు 350 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా యంగెస్ట్ పార్టిసిపెంట్ ఈజ్ 7 years అండ్ ద ఓల్డెస్ట్ ఈజ్ 72 అండి. అన్ని రకాల ఏజ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఈ 7-8 ఏళ్ల పిల్లలు ఎంత ఉత్సాహంగా నేర్చుకుంటున్నారో, ఈ 70 ఏళ్ల వాళ్ళు కూడా అదే ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు అన్ని పాటలు కూడా. ఈ గీతాలు అవన్నీ కూడా అన్ని మళ్ళీ పాటల్లో కూడా మనకి డిఫరెంట్ జోనర్స్ లాగా ఉంటాయి కాబట్టి, భక్తి గీతాలని, దేశభక్తి గీతాలని, భావగీతాలని, రకరకాలుగా అన్ని పాటలు కూడా అందరూ కూడా ఎంత బాగా నేర్చుకుంటున్నారంటే, రిహార్సల్స్ అవి అవుతున్నప్పుడు ఇప్పుడు మాకు వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని టైమ్ జోన్స్ లోనూ అందరికి అవైలబిలిటీ ఉండాలి అన్నట్టుగా 5 రకాల టైమ్ జోన్స్ లో ప్రాక్టీసెస్ పెట్టుకొని ఆన్లైన్ లో చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ 2 weeks గా ఇన్ పర్సన్ కూడా ఇక్కడ, అంటే ప్రస్తుతం ఇక్కడ బే ఏరియాలో ఉండే వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకా ఇంకొక 4-5 రోజుల్లో అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళందరూ కూడా వస్తారు. అందరం ఇన్ పర్సన్ ప్రాక్టీసెస్ అవన్నీ పెట్టుకుంటాము. సో ఒక్కొక్క పాట న్యూజెర్సీ నుంచి కానీ అదే కదా, అసలు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా బస్సులు వేసుకుని రావాలండి. అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎలా మేము ఉండగలుగుతాము? వేరే స్టేట్స్ లో ఉండవాళ్ళం అసలు బస్సులు వేసుకుని మరి ఈ కార్యక్రమానికి. అమ్మో, ఇంకా ఆగస్ట్ 1st వరకు వెయిట్ చేయాలా, ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉందన్నమాట మాకు. ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి పాడతాము ఏంటి అని. అండ్ మీకు మచ్చుకి ఎగ్జాంపుల్ లాగా పాపులర్ సాంగ్స్ మీకు చక్క
చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. ఇలాంటి తెలుగు భాష ప్రాచుర్యం చెప్పే పాటలు రాశారు. జొన్నవిత్తల గారు రాసిన పాట. నెక్స్ట్ దేశభక్తి గీతం. స్వతంత్ర భారత జనని నీకిదని తాంతనవని రాజనము, అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీ జనము. ఇలాంటి దేశభక్తి పాటలు. నెక్స్ట్ ఒక టైంలో ఆల్ ఇండియా రేడియోలో కానీ ఎక్కడ చూసినా లలిత గీతం అంటే విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఒక మంచి భావగీతం. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఇలాంటి పాటలు. పూర్వకాలాన్ని మళ్ళీ ఇంకొక భావగీతం. రాల లోపల పూలు పూసిన రామ మందిర లీల. ఇప్పుడు మీరు నన్ను వదిలేరనుకోండి, మొత్తం 18 పాటలు ఇప్పుడు పాడేస్తాను నేను. సో నేను ఇక్కడ ఆపేయడం బెటరు. సో ఎప్పుడు ఈ పాట మొదలు పెట్టిన ఒక ఉత్సాహం ఉత్తేజం వచ్చేసి ఇంకా నాన్ స్టాప్ 18-20 పాటలు అయ్యేదాకా మాకు తోచదు. సో ఎవరైనా నన్ను ఆపేసేయండి ఇక్కడే. సో ఇలాంటి పాటలండి అన్ని. లలిత గీతాల్లో కూడా ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉంటాయి, కొంచెం స్లోగా ఉండే సాంగ్స్ ఉంటాయి, మీడియం టెంపో సాంగ్స్ ఉంటాయి. సో అన్ని రకాల జోనర్స్ ని కవర్ చేస్తూ మంచి మంచి పాటలన్నీ పాడుతున్నాము. సో నాకు ఒక విషయం చెప్పండి, ఈ పాట ఉంటుందా ఉండదా అనేది చెప్పనా? ఒక భక్తి గీతం ఉంటుందా ఉండదా? భక్తి గీతాలు కూడా ఉన్నాయండి, ఉన్నాయి. భక్తి గీతం ఉండదా లేదా? సత్య గారు పాడేస్తున్నామండి, మీకోసమే నాకు పాడుతున్నాం మేము. అది ప్లీజ్ 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 పాడండి. మీరు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు అడిగిన పాట కూడా మన అందరం తప్పకుండా పాడదాం. సో ఆ పాట కూడా ఉండబోతోంది. సో ఇవన్నీ అందరికీ తెలిసిన పాటలు అయినప్పటికీ కూడా ఇంకా ఏదో ఆ పాటలో ఇంకా మాధుర్యం ఉంది అనిపిస్తుందండి. అసలు లలిత అదేనేమో అనిపిస్తుందేమో కదండి. విన్న కొద్దీ వినాలి అని అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. అంత లలితంగా ఉంటాయి అదేంటో ఆ పాటలు. మంచి సాహిత్యము. ఇది కృష్ణశాస్త్రి గారి రచనలు కానీ, పాలగుని విశ్వనాథం గారి రచనలు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ తరానికి వచ్చిన కలగా కృష్ణమోహన్ గారి రచనలు కానీ, అండ్ మళ్ళీ సంగీతం సమకూర్చిన వాళ్ళు రామాచారి గారు, విశ్వనాథం గారు, పాలగుని విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు. అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క యూనిక్నెస్ తోటి ఉన్నాయండి. మీరు వింటుంటే వినాలని ఉంది కాదు, పాడుతుంటే కూడా పాడాలనే ఉంటుంది ఈ పాటలు అవన్నీ కూడా. సో సో ఇప్పుడు ఈ ఇంకా హాలిడేస్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఎవరైనా హాలిడేస్ కి ఉంటే ఇన్ అండ్ అరౌండ్ కాలిఫోర్నియా తప్పకుండా ఆగస్టు 1వ తారీఖుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయగలుస్తారండి. లలిత గీతం అనే కాదు, ప్రతి కార్యక్రమం కూడా చాలా యూనిక్ వేలో మేము ప్రజెంట్ చేయాలని రాత్రింపగళ్ళు ఇందాక రమా గారు చెప్పినట్టు సైన్యం అందరం పనిచేస్తున్నాము. సో అందరూ తప్పకుండా వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఒక సెగ్మెంట్ గురించి నేను మాట్లాడాలండి. నాకు మనకి ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథుల్లో ఎవరు మాట్లాడతారా అని నేను కూడా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాను. వందే భారత్ అనే దాని గురించి చెప్పాలి అండ్ ఎవరు చెప్తారా అని నేను నిజంగా వెయిట్ చేస్తున్నానండి దాని గురించి. వందే భారతము యాక్చువల్ గా చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. దానికి మనకి సెమై క్లాసికల్ అన్నమాట, సెమై క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అది. దాంట్లో మనకు వచ్చేసి 300 డాన్సర్స్
పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనవచ్చు. 7 ఏళ్ల నుంచి. ఇట్స్ యాక్చువల్ గా మ్యాసివ్ పేట్రియాటిక్ స్టేజ్ ప్రొడక్షన్ జరుగుతుంది. దానికి సెలబ్రేటింగ్ మన భారతదేశ ప్రైడ్, ఐడెంటిటీ అండ్ మన హిస్టరీ సెలబ్రేట్ చేయడానికి ఇది రూపకల్పన జరిగింది దీనిది. సో దీనికి కూడా చాలా ప్రాక్టీసెస్ ఎప్పటి నుంచో మొదలయ్యాయి. ఇది మొత్తము మన అనూష కూచిభట్ల గారి ఆధ్వర్యంలో జరుగుతోందండి. ఆవిడకి చాలా మంది సహాయపడుతున్నారు, లీడ్స్ హెల్ప్ చేస్తున్నారు. ప్రతి రీజన్ నుంచి ఎంతో మంది వచ్చి వాళ్ళందరికీ నేర్పించడము, స్టెప్స్, వాళ్ళ కోఆర్డినేషన్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు వచ్చి దాన్ని చూసి ఆనందించడమే మన పని. అలా ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ ఆల్గమేషన్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇది జస్ట్ తెలుగు మాత్రమే కాదు, ఇందులో పాటలు తెలుగు మరియు హిందీ కూడా ఉన్నాయి. సో ఇది మనకి ఏంటి, మన సిపాయి మ్యూటినీ నుంచి ఇప్పుడు రీసెంట్ ఆపరేషన్ సింధూర్ వరకు మన సోల్జర్స్ వాళ్ళ త్యాగం చేసింది అంతా వాళ్ళకి ట్రిబ్యూట్ లాగా జరుగుతోందండి ఈ ప్రోగ్రాము. సో తప్పకుండా ఒక అద్భుత రీతిలో దాన్ని ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. అది ప్రతి మచ్ అంతా రెడీ అయిపోయింది. మనకి రిజిస్ట్రేషన్స్ వాటికి కూడా క్లోజ్ అయ్యాయి. బట్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ సపోర్ట్ ఎవ్రీ సింగిల్ ప్రోగ్రామ్. మీరు వచ్చి ఆనందించండి అని. డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్, వందే భారతము అండ్ అదర్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా కనుల విందుగా ఉంటాయి. అది మాత్రం ఖచ్చితం అండి. ఎందుకంటే ఇది మన టాప్ నాచ్ క్వాలిటీ ప్రొడక్షన్స్ ప్రతి ఒక్కటి. అండ్ మన ఇండియాలో ప్రముఖుల చేత వారి సహాయంతో మనం చేస్తున్నాం ఇదంతాను. సో అదండి వందే భారత్కి ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి ఒక ఆత్మీయులు మాట్లాడతాననేసి వచ్చేసారు, వారిని ఒకసారి మాట్లాడిద్దాము. ఓకేనా? నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు శివానంద శాస్త్రి అండి. నేను నమస్కారం అండి. తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి. నేను కార్యక్రమం వింటున్నాను. అన్ని చెప్తున్నారు మీరు, పద్యాలు, పాటలు, వివిధ రంగాల గురించి. 25 ఏళ్ల సందర్భంగా కాలిఫోర్నియాలో మీరు అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, విన్నాను నేను. నాకు ఒక చిన్న సలహా, జస్ట్ ఎక్కువసేపు తీసుకుని, ఎందుకంటే చాలా మంది కాలర్స్ ఉంటారు కాబట్టి. మీకు వీళ్ళు సిలికానాంధ్ర వాళ్ళు మనబడి అని నడుపుతున్నారు కదా, అవునండి, మనబడి అని నడుపుతున్నారు కదా ఒకటి, సిలికానాంధ్ర వాళ్ళు. హలో హలో నమస్కారం అండి. అవునండి, మనబడి అని నడుపుతున్నారు కదా. అందులో మీరు ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా సలహా. ఏంటంటే ఇప్పుడు మనకు పద్యం అనేది మొత్తం భారతదేశంలోనే, మన తెలుగు పద్యం అంటే మీరు ఇందాక కూడా చెప్పారు, తెలుగు పద్యం గురించి వేరే భాష వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, మేము బాగా పాడుతున్నామని. సో దాని గురించి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ కాకపోవచ్చు, కానీ ముందు ముందు పిల్లలు బాగా పాడే విధంగా మీరు ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి ఏదన్నా క్లాస్ లో. మీరు ఏ క్లాస్ వరకు చెప్తారు మన బడిలో? హలో, 5వ తరగతికి కానీ 4వ తరగతికి కానీ మన తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఒక ఆస్థాన విద్వాంసుడు ఉండేవాడు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి అని. ఆయన భారతం మహాభారతం చెప్పాడండి. చాలా పార్ట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. పద్యం పాడే విధానం పిల్లలకి నేర్పట్లేదు టీచర్స్. సో దాన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టి, అంటే 1 గంట డ్యూరేషన్ లో మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి అవి. ఇప్పుడు అంతా ఆన్లైన్ లో మారింది కాబట్టి ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో పెట్టి, అది రిటన్ టెస్ట్ కాకుండా ఓరల్ టెస్ట్ గా ఆయన చాలా పర్ఫెక్ట్ గా, చందోబద్ధంగా, తర్వాత శ్రోతలకు అర్థమయ్యేటట్టుగా ఎంత చక్కగానో ఉంటుంది ఆ పాడే విధానం, శ్లోకం గాని పద్యం గాని.
ముఖ్యంగా ఏంటంటే తెలుగు భాషలో 50% సంస్కృత పదాలే. అందుకోసమే మాస్టర్స్ డిగ్రీలు కూడా అన్ని యూనివర్సిటీలు సాంస్క్రిట్ సబ్జెక్ట్ గా పెడతారు. ఎంఏ తెలుగు చెప్పేటప్పుడు ఎంఏ పీజీ కోర్సులో సాంస్క్రిట్ ఒక సబ్జెక్ట్ పెడతారనమాట. అలానే మీరు తెలుగు బడిలో ఈ పద్యాలకి ఒక పీరియడ్ పెట్టి ఆ పీరియడ్ లో వాళ్ళు ఈ పద్యాలే ఎలా పాడుతున్నారు, ఎలా మనం ఉచ్చరించాలి, సంస్కృత శ్లోకాన్ని ఎలా ఉచ్చరించాలి, తెలుగు పద్యాన్ని ఎలా ఉచ్చరించాలి. ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి మీరు ఏదన్నా ఒక పద్యం మా కోసం అది వినే ఉంటారు కదా, ఎలా వదులుతారా మా కోసం ఎలా పాడాలో? అఫ్ కోర్స్ ఈ శతక శంకరామం దాంట్లో పద్యాన్ని వాళ్ళు పాడుతున్నారు, పిల్లలందరూ కూడా ఒకే శృతిలో ఒకే లయలో అవి వాళ్ళు అంటే మీరు ఏదైనా ఒక పద్యం మీరు చెప్తే నేను దాన్ని పాడే విధానం చెప్పగలను, లేదంటే నన్ను ఏదన్నా ఫేమస్ పద్యం పాడమంటే పాడతా. కోపమే చెప్పండి, తన కోపమే చెప్పండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబులు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. పద్యము సుమతి. పద్యము సుమతి, సుమతి శతకం పద్యం ఇది. అయితే దాన్ని రెజిమిక్ గా చెప్పాలంటే మీరేం స్టార్ట్ చేశారు? అది పద్యం తన కోపమే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తమకు రక్ష, దయ చుట్టంబులు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. పద్యము సుమతి. ఇందులో ఆర్ట్ ఎట్లా ఉంటుందంటే తెలుగులో పద్యాలు రాయటంలో సంధులు సమాసాలు ఇవన్నీ ఉంటాయి, ఛందస్సు, వీటికి అనుగుణంగా లింక్ చేయడం జరుగుతుంది. దాన్ని విడమరిచి చదవాలి, అప్పుడే అర్థం ఆటోమేటిక్ గా తెలుస్తుంది, ఎవరు చెప్పే అవసరం లేకుండా. సో అదొకటి. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నేను అనేక మంది పద్యాలు చెప్పడం విన్నాను. నేను ప్రముఖులు, చాలా ప్రముఖులు, పేర్లు చెప్పకూడదు అనవసరంగా, ఒకళ్ళకి పోటీ పెట్టినట్టు ఉంటుంది. నేను పికప్ చేసింది ఏంటంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనేది చాలా అందంగా చదువుతున్నాడు ఆయన, శ్లోకం గాని పద్యం గాని. ఆయన ఒక సిలబస్ లో ఒక క్లాస్ లో ఈ మనబడి సిలబస్ లో కూడా వాళ్ళు పెట్టాలని ఆశిస్తున్నాను నేను. తప్పకుండా ఒక సబ్జెక్ట్ గా పెట్టి ఒక పర్టికులర్ ఒక భారతం ఉంది, ఒక పర్టికులర్ ఒక పీరియడ్ 1 hour. అవును, పద్యాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో శతక శంకరామం అనేది నిజంగానే ఉన్నది కదా, దానికి వాళ్ళు చక్కగా బాగా చదివితే వాళ్ళు చాలా శ్రోతలు కానివ్వండి లేకపోతే ప్రేక్షకులు కానివ్వండి బ్రహ్మానంద పడిపోతారు. ఇప్పుడు పాటలు ఎలా వీళ్ళు ఇందాక పాడారు, చాలా మంది ఎంత బాగుపడ్డారో. అన్నమయ్య కీర్తనలు కానివ్వండి, మిగతా కీర్తనలు కానివ్వండి, చాలా బాగా పాడారు. అట్లనే పద్యం కూడా మనకు తెలుగు ప్రాపర్టీ, అది ఇంకా వేరే భాషల్లో అంత బాగా ఉండవు. అది మనకు ప్రత్యేకమైన మన తెలుగు వాళ్ళ నిధి అది. సో దాన్ని మనం బాగా పాడే విధంగా, పిల్లలు పాడే విధంగా మన బడిలో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఇంట్రడ్యూస్ చేసి అది కూడా ఈయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి డైలెక్ట్ ఏదైతే ఉందో అది చాలా రమ్యంగా ఉంటుంది. అది గమనించి మేనేజర్స్ కానివ్వండి, కండక్టర్స్ ఎవరున్నారో చాలా వాళ్ళు మేము తప్పకుండా అసలు పిల్లలందరూ స్వరబద్ధంగానే నేర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము యూట్యూబ్ లో మా ప్రోగ్రామ్ వీడియో రికార్డింగ్స్ అన్ని పెడతాము. మీరు తప్పకుండా చూడండి, చూసి మీరు మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు అని కూడా అనుకుంటున్నాం. అంటే నేను చెప్పేది కూడా మీరు ఆర్గనైజర్స్ దృష్టికి తీసుకెళ్ళండి. ఒక సబ్జెక్ట్ గా పెట్టి వైవా ఓసి అంటారు కదా, అలా రిటర్న్ టెస్ట్ గా కాకుండా వాళ్ళ చేత పాడించి వాళ్ళకి అదొక సబ్జెక్ట్ గా పెట్టి మార్కులు వేస్తే బాగుంటుంది. దానికి మీకు స్టడీస్ లో ఖచ్చితంగా మీ సూచనలు మేము తీసుకొని వాళ్ళకి అందజేస్తాము. వాళ్ళు కూడా అది
మీ సూచనని తప్పకుండా అమల్లో పరుస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీరు కూడా చక్కగా మంచిగా పద్యాన్ని పాడి వినిపించారు. చాలా సంతోషం, చాలా బాగుంది కూడా. సో మరి ఇంకో ఆత్మీయుని కూడా తీసుకుందాము. ఆత్మీయుని తీసుకోబోయే ముందర మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలండి, ఎందుకంటే మనం చాలాసేపు అయింది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసేసుకొని మళ్ళీ వచ్చేద్దాము. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి సత్యాతో సరదాగా ప్రత్యేక కార్యక్రమం సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు ఇప్పుడే మనం చేసేసుకుంటున్నాము ఇక్కడ మన రేడియోలో. ఇంకా ఆగస్టు 1 ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా విశేషాలు కూడా బోలెడు కబుర్లు మనకి చెప్పబోతున్నారు. ఒక చిన్న పాట బ్రేక్ తీసేసుకుంటాం. తెలుగువారి ఆత్మీయ వారధి సత్యాతో సరదాగా స్పెషల్ లైవ్ షో సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు. మనం బోలెడన్ని కబుర్లు, అలానే బోలెడన్ని విశేషాలు, అండ్ మనకి సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాల్లో ఏమేం జరగబోతున్నాయి, ఆ విశిష్టత గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో మరి అసలు సిలికానాంధ్ర విత్తనం అసలు ఎలా మొదలైంది, ఎలా వేశారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరు మాట్లాడతారండి సిలికానాంధ్ర గురించి? నేను మాట్లాడతానండి, రమా సరిపల్లి. సో చెప్పండి. సిలికానాంధ్ర ఒక మూవ్మెంట్ అనుకోవచ్చు. మేము మొదలు పెట్టినప్పుడు 25 ఏళ్ల క్రితం ఒక చిన్న హాట్ మన తెలుగు సాహితీ సంస్కృతి మన అంటూ ఒక మొదలు పెట్టాలి అని అలా మొదలైంది. చిన్న థాట్ అంటే మనం అందరూ మన దేశం వదులుకుని అమెరికా వచ్చేసాము, కానీ అమెరికాని మన దేశం చేసుకోవాలి అంటే మన తెలుగుతనం ఉండాలి, మన భాష ఉండాలి. మనకే కాకుండా మన వచ్చే తరాలు కూడా మన భాషలో చక్కగా ముద్దుగా మాట్లాడగలగాలి. మన భాషని ఒక ప్రయత్నం అండి. ఏదైనా ఇప్పుడు మనం వదిలేసామనుకోండి, అది ఎక్కడికో గాల్లో తేలిపోతుంది. అదే మనం దాన్ని పట్టుకుంటే, మనం ఎక్కడ ఎనర్జీ పెడితే అక్కడే ఎనర్జీ ఫ్లోస్ అని అందరూ అంటారు. అక్కడి నుంచి సిలికానాంధ్ర మొదలైంది. 25 ఏళ్లలో అసలు ఒక చిన్న ఇప్పటికీ నాకు గుర్తుంది, ఇనీషియల్ మీటింగ్స్ ఆనంద్ గారి ఇంట్లో ఒక 1 bedroom అపార్ట్మెంట్ లో వాళ్ళ చిన్న హాల్లో అందరూ క్లోజ్ గా కూర్చుని ఆ ఈవెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉండేవన్నమాట. అక్కడి నుంచి ఎంత దాకా వచ్చాము అంటే మంచి ఇనిషియేటివ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకో జనరేషన్ కి మనం తెలుగు ఎలా నేర్పగలుగుతాం, వాళ్ళు మనతో మన భాషలోనే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో మన తెలుగు భాషలోనే ఎలా మాట్లాడుకోగలుగుతారు అంటే మనబడి అక్కడి నుంచి మొదలైందండి. ప్రస్తుతానికి మనబడి ఆల్మోస్ట్ 6,000 స్టూడెంట్స్ ఉన్నారు. more than 35+ states in US and global. It's not just a United States organization. ఇంకా అంటే మనం జస్ట్ అమెరికా పరంగా కాకుండా చాలా అంటే విదేశాల్లో దేశాల్లో మనబడి ఆర్గనైజేషన్ మొదలైంది. అలాగే మన మ్యూజిక్ ని నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్ళాలి అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే మనం మ్యూజిక్ నేర్చుకున్న దానికి వాల్యూ ఏముంది అని అడుగుతారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. వాళ్ళకి అన్ని వాల్యూ యాడ్ ఉండాలి. సో మనం దీన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లాగా మొదలుపెట్టి సంపద అని మనం మొదలు పెట్టాము. దాంట్లో యూనివర్సిటీ అఫిలియేటెడ్ కరికులం మొదలయ్యాయి. వాళ్ళు స్ట్రక్చర్డ్ గా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇవి ఏమో పిల్లలకి కాలేజ్ యాప్స్ కి వాటికి కూడా వాళ్ళకి చాలా పనికొస్తుంది. మన దేశంలో ఏం చేయగలుగుతాము అంటే ఒక హాస్పిటల్ సంజీవని అని మన కుచిపూడి గ్రామంలోని మొదలు పెట్టాము. అక్కడ దాదాపు 10,000 కంటే ఎక్కువ సర్జరీస్ అన్ని ఫ్రీగా వీళ్ళకి. అంటే వాళ్ళ కోసం మన కుచిపూడి గ్రామం కోసం మనం ఏం చేయగలుగుతాం, మన దేశం కోసం మనం ఏం చేయగలుగుతాం, అలాగా ఈ ఒక్క ఆలోచనతో మన హాస్పిటల్స్ మొదలయ్యాయండి. అలాగే గ్రామంలోని టాయిలెట్స్ అవన్నీ అందరికీ ఫ్రీగా అవైలబుల్ అవగలిగే రకంగా. తర్వాత
ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే రకంగా, అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ పరంగా ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టేయాలని కాదు, కాకపోతే అది వాళ్ళకి భావితరాలకి తర్వాత ఉన్న జనాలకి ఎలాగా మనం విలువైన ప్రోగ్రామ్స్ తీసుకురాగలం, అది ఒక థాట్ లాగా మొదలైందండి. మళ్ళీ మనం గినీస్ వరల్డ్ రికార్డ్ మాట్లాడుకున్నాం, ఇది ఫస్ట్ టైం కాదు, దీనికంటే ముందు కూడా సిలికాన్ ఆంధ్ర చాలా చాలా గినీస్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్ చేసింది. కూచిపూడి ప్రోగ్రామ్ కే అసలు మేము ఆల్రెడీ 3 గినీస్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్ చేసాము. ఇదేంటంటే గినీస్ వరల్డ్ రికార్డ్ చేసేస్తే ఒక పెద్ద గొప్ప అని అనుకోవడం కాదు, కాకపోతే మన మ్యూజిక్ ని, మన డాన్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎలా షోకేస్ చేయగలుగుతాం, మనం ఇంకోళ్ళకి చూపిస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మన ఇండియన్సే ఒక్కళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. విశేషత ఏమిటంటే ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీ మొదలు పెట్టాము. ఆర్యా యూనివర్సిటీలో మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సర్టిఫికేషన్ మాస్టర్స్ లెవెల్, ఇప్పుడైతే కర్ణాటక సంగీతంలో పిహెచ్డి కూడా మొదలు పెడుతున్నాం. వీటి వల్ల ఏమవుతున్నది అంటే ఇప్పుడు ఓన్లీ ఇండియన్స్ కాకుండా నాన్ ఇండియన్స్ కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతున్నది అన్ని నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆర్ట్ కి మ్యూజిక్ కి ఒక లాంగ్వేజ్ లేదు, మనం తెలుగుతనం అనేసి దాంట్లోనే ఇంక్లూడ్ చేసేసి వదిలేయకూడదు. అది మనం అందరినీ, అంటే ఆనంద్ గారు చెప్పినట్టుగా వసుదైవ కుటుంబకం అంటే ఇట్స్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి who can speak Telugu, who cannot speak Telugu, whether we are Telugu people or not. So how can we be globally inclusive? అది ఒకటి మంచి ఆలోచనతో నెక్స్ట్ షోకేస్ అయింది. ఇప్పుడు కూచిపూడి కూడా చాలా మంది నాన్ ఇండియన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మన ఆర్యా యూనివర్సిటీలో ఇప్పుడు చెప్పాలి అంటే ఒక చైనా నుంచి ఒక స్టూడెంట్, ఆవిడ చాలా ఏళ్ళు కూచిపూడి ఇండియాలో ఉండి నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం చేయగలుగుతారు అంటే ఆవిడ యాజ్ ఎ స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు. సో హిందుస్థానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉన్నది మన ఆర్య యూనివర్సిటీలో. అలాగా వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ అండి త్రూ సిలికాన్ ఆంధ్ర. కేజీ టు పీజీ. ఎస్, కేజీ టు పీజీ. బాగా చెప్పారండి. అసలు ఇది ఐ విల్ యూజ్ దిస్ యాజ్ ఎ ట్యాగ్ లైన్ ఫర్ అవర్స్. అవును, యాక్చువల్ గా మాతృభాష రావటం, మన సంస్కృతి, మన సంప్రదాయం మనకి నేర్చుకోవటం అనే దాంతో మీరు మొదలుపెట్టినది ఆ చిన్న విత్తనం. అది ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీ కూడా అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అది విస్తరింప చేస్తున్నారు మీరందరూ అండ్ మనమందరము కలిసి అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఈ ఒక్క చిన్న విషయంలో నేను ఒక మాట చెప్పాలి. మాతృభాష నేర్పిద్దాము అని మొదలుపెట్టిన వాళ్ళు, ఆ పిల్లవాడు వచ్చేసి ఆ తర్వాత తెలుగు భాష మీద మక్కువ పెరిగి వేదం కూడా నేర్చేసుకుంటున్నాడు అని చెప్పాలంటే వేదం కూడా అంటే అక్కడ భాషే కదా, ఇప్పుడు భాష రాబట్టే కదా వేదం నేర్చుకోగలుగుతున్నాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా ఇంట్లోనే మొదలైంది. సో వేదం అనేది అంత సులువైనదేమీ కాదు. అలాంటిది అది కూడా నేర్చుకోగలుగుతున్నారు ఈ జనరేషన్ లో పిల్లలు అని అంటే సామాన్య విషయం అండి అసలు. అదే ఇంకొక గొప్పతనం సిలికాన్ ఆంధ్ర గురించి ఏం చెప్పాలి అంటే ఇట్స్ ఏ కంప్లీట్లీ వాలంటీర్ డ్రివెన్ ఆర్గనైజేషన్ అండి. అవును, ఇప్పుడు ఎవ్వరు ఈ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మీరు అంటే అన్ని రకాలుగా అన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మాదేంటంటే ఇన్ ద లిటరల్ సెన్స్ ఆఫ్ బిల్డింగ్ కమ్యూనిటీ అండి. ఇట్స్ ఎ రియలీ కమ్యూనిటీ సర్వీస్ ఫార్ ద కమ్యూనిటీ బై ద కమ్యూనిటీ, టోటలీ వాలంటీర్ డ్రివెన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ మా టీంలో జస్ట్ మేము 4 రాగలిగాం. thousands of volunteers who are also very mission critical. అంటే ఇప్పుడు నేను సెక్రటరీ అంటే నేను ఇంపార్టెంట్ అంటే అస్సలు లేదండి. అందరూ సెక్రటరీలే, అందరూ ప్రెసిడెంట్లే మా ఆర్గనైజేషన్. అది మా గొప్పతనం, మా విశేషత ఏంటంటే ఇప్పుడు నేను లేకపోతే పని జరగదా అంటే అలా కాదు, ఎవ్వరు ఒక్కరు లేకపోయినా పని జరగదు. అంత ఇంపార్టెంట్ అండి మాకు వాలంటీర్స్. అందరూ కలిసి కట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మన అనుకోని బేసిక్ గా. అదే
ఒక కుటుంబం అంటే కుటుంబం అండి. ఇప్పుడు మేము జరిపించుకునే 25th యానివర్సరీ కూడా ఒక మన ఇంటి పెళ్లిలాగా అన్నమాట, మన ఇంటి సంబరం లాగా. అందరికీ ఒక రోల్ ఉంది, అందరూ చాలా ఇంపార్టెంట్, అందరూ అంత ఉత్సాహంతోనే అన్ని జరుపుకుంటున్నారు అనమాట. సో మనము కార్యక్రమము మన ఓక్లాండ్ అరేనాలో ఆగస్టు 1న ఈ కార్యక్రమం జరగబోతోంది కదా, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. మొదటిగా నేను సైట్ లో చూసినప్పుడు ఆ పోస్టర్ కానీ అది చూసినప్పుడు ఫస్ట్ నేను చూసింది ఏంటంటే, అఫ్ కోర్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అది చూసాను, దాంతో పాటు మొట్టమొదటిగా కుంభహారతి అని చూసానండి. సో కుంభహారతి అని చూడంగానే ఏంటిది కొత్తగా ఉంది అని చూస్తే అందులో లోపలికి వెళ్ళి చూస్తే ఉందండి, మామూలుగా లేదు. సో దాని గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా అండి. నేను శ్రీ కుంభహారతి మనకి ఆంధ్ర నాట్య శైలిలో 108 మంది నర్తకీమణులతోటి కుంభహారతి అనేది జరుగుతుందండి. ఇదేంటంటే రంగ పూజ, మనము రంగస్థలానికి స్టేజ్ మీద అనమాట, అంటే ఆ స్టేజ్ కి ఒక పూజ అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా మనం రంగ పూజ అనేది చేస్తాము. అది నాంది శుద్ధి అన్నమాట. సో రంగ పూజ జరిగిన తర్వాత దానికి మనకి వేదాంతన్ రాఘవ గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తర్వాత వచ్చేసి కుంభహారతి ఉంటుంది. కుంభహారతిలో గణేష కౌతువం ఒకటి చేస్తారు. పిల్లలందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి 7 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి చేస్తున్నారండి అది. సో 108 మంది నర్తకీమణులతోటి కుంభహారతి అనేది జరుగుతుంది. కుంభహారతి మనం ఆలయ నృత్య శైలి ఉంటుంది కదా, మన పూర్వకాలం నుంచి ఆలయాల్లో నృత్యం ఎలా చేస్తారో దానికి సంబంధించి అలా అన్నమాట. అది రంగ పూజలాగా అయిన తర్వాత చేస్తారు కుంభహారతి. కుంభహారతి గురించి ఇంతవరకు చెప్పగలను, ఇంకా వచ్చి చూసి మీరు ఆనందించాలి. చెప్తుంటేనే నిజంగా మా కళ్ళకు కట్టినట్టుగానే చెప్పారండి. ఈవెన్ దో మేము రేడియోలో వింటున్నప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్టుగానే చెప్పారు అసలు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయండి? ఇంకొకటి చెప్తానండి, బికాజ్ మనం కుంభహారతి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాట్యం గురించి ఇంకొకటి చెప్తాను. కూచిపూడి నాట్యామృత వర్షిణి. ఇది మన తెలుగు వారికి కూచిపూడి అనేది అన్ని నృత్యాలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నృత్యము, ఇప్పుడు భరతనాట్యం ఎలాగో తమిళనాడు చేస్తారు ఎక్కువగా, అలాగే మనకి తెలుగు వారికి కూచిపూడి సిద్ధేంద్ర యోగి కూచిపూడి గ్రామం కూడా ఉంది కదా, అందరూ మచిలీపట్నం పక్కన కూచిపూడి గ్రామం, అక్కడే అది వచ్చి స్టార్ట్ అయింది. అండ్ ఆ కూచిపూడి అనేది మన తెలుగు వారికి ఒక ప్రైడ్ అన్నమాట, ప్రైడ్ అన్నట్టే చెప్పుకోవాలి మనము. సో కూచిపూడి నాట్యంలో కూచిపూడి నాట్యామృత వర్షిణి అని ఒక కార్యక్రమం అండి. దానిలో ఏంటంటే మనకి బ్రహ్మాంజలి, అది అందరూ కూచిపూడి తెలిసిన ప్రతి స్టూడెంట్ నేర్చుకునేది బ్రహ్మాంజలి ఫస్ట్. సో అది బ్రహ్మాంజలి అందరూ కలిసి చేస్తారు. ఇది కూడా ఒక 300+ స్టూడెంట్స్ తోటి, గురువులతోటి జరిగే కార్యక్రమం అన్నమాట. దీని తర్వాత కార్యక్రమము కూచిపూడిలోని 2వ భాగం ఏంటంటే కూచిపూడి వైజయంతి అని. కూచిపూడి వైజయంతి అంటే 25 years లో సిలికానాంధ్ర చేసిన కార్యక్రమాలన్నిటినీ మనకి దండిబొట్ల వైకుంఠ నారాయణ గారు రచించారు. ఒక ఇదన్నమాట, గేయం అనొచ్చు, గీతము ఆయన రచించారు. దాన్ని స్వరపరిచి చేసిన వారు మన ఫణినారాయణ గారు, శ్రీ ఫణినారాయణ గారు, ప్రముఖ వైణికులు. ఆయన చేశారండి. దీనిని మనకి కొరియోగ్రాఫ్ చేసింది సంగీత నాటక అకాడమీ అవార్డు డాక్టర్ వీణామూర్తి గారు అని, ఆవిడ కొరియోగ్రాఫ్ చేశారు. ఇది కూడా పిల్లలందరూ చాలా బాగా నేర్చుకుంటున్నారండి, చూసి తీరాల్సిందే. ఈ 2 ప్రోగ్రామ్స్ మనకి కూచిపూడిలో ఉంటాయన్నమాట. ఓకే ఓకే, కూచిపూడి నాట్యామృత వర్షిణి దాంట్లో ఉంటాయి. సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి,
అమృత వర్షిణి అంటే మృదంగాలు ఇవన్నీ అసలు మనకి అవన్నీ ఒక్కసారి మనకి అలా కలిస్తే ఒక్కసారి వింటే అసలు చూస్తే ఎంత బాగుంటుందండి అసలు. ఇది ఒక అద్భుతం అండి. ఆ రోజు జరిగేది మాత్రం ఒక అద్భుతమే. ఇంతవరకు అమెరికాలో ఎవరు కని విని ఎరుగుండరు. అందులోనూ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని చాలా మటుకు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే సినిమా టచ్ లేనిదే చాలా మటుకు జరగవు. బట్ ఆంధ్ర మొదటి నుంచి ప్రయత్నము సినిమా వైపు కాకుండా పిల్లల దృష్టి, పెద్దవాళ్ళ దృష్టి కూడా మన కల్చరు, మన పూర్వీకులు ఎలా చేశారు, మనం ఎలా చేసాం, మనం అవన్నిటినీ దూరంగా వెళ్ళకూడదు అని చేసే ప్రయత్నాలు అన్నమాట ఇవన్నీ. చాలా పాటలు కూడా రాకుండా అవును, ఇన్ని సంవత్సరాల బట్టి అలానే చేస్తూ ఉన్నారు. సినిమా పాటలు కూడా మనకి ఉండవు అన్నమాట. సో మనకి ఒక ఆత్మీయులు వచ్చి మాట్లాడతాను అంటున్నారు. సో నమస్కారం అండి, వెల్కమ్ టు సత్యాతో సరదాగా స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, శ్రీరామమూర్తి చిమ్మపూడి అప్పుడు హైదరాబాద్. సత్య గారు నమస్తే. నమస్కారం అండి శ్రీరామమూర్తి గారు, కార్యక్రమం వింటున్నారా? ఇప్పుడే ఆన్ చేశారా? వింటున్నాను. సిలికానాంధ్ర వారు చేస్తున్నటువంటి భాషా సేవ, పద్య సేవ, సంగీత సేవ అనితర సాధ్యమైనటువంటిది ఇన్ని వందల మందిని సమీకరించి ఇంత చక్కగా చేస్తున్నారు. తెలుగు భాషకు పట్టం కడుతున్నారు. తెలుగు పద్యానికి, తెలుగు సంగీతానికి, తెలుగు నృత్యానికి, కూచిపూడి నృత్యానికి సకల కళల సమాహారమై వర్ధిల్లుతోంది. సిలికానాంధ్ర ప్రపంచంలోనే చాలా గొప్ప పేరు పొందింది. వారి నుండి ఇక్కడ కూడా రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమంలో సుమారు 15-16 సంవత్సరాల క్రితం వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలోనే నాకు సత్కారం కూడా జరిగింది. అది ఒక సంతోషం, గర్వకారణం నాకు నిజంగా. సత్య గారు మరి ఏమి చెప్పండి, నా నుంచి ఏమి ఆశిస్తున్నారు, ఏమి కావాలి మీకు చెప్పండి. పద్యమా, పాట? పద్యం కావాలా, పాట కావాలా, కథ కావాలా, ప్రవచనం కావాలా? ప్రవచనం నిజమే అండి, చెప్పండి. ఏమంటారు, కవిత గారు, అలాగే యామిని గారు, ఉషా గారు, మీరు చెప్పండి. మీ అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలు, శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. మీరు చేస్తున్నటువంటి కృషి అనితర సాధ్యమైన కృషి చేస్తున్నారండి. మీకు అందరికీ శుభాకాంక్షలు. విజయవస్తు, శుభం భూయాత్. నేను పద్యం వినిపించాను మరి ఇప్పుడు. ధన్యవాదాలు. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు పద్యాలు రాస్తారు కూడా కదా? నేను రాసిన పద్యమే వినిపిస్తున్నా. రాసిన పద్యమే. పలికిన పలుకునను పట్టున పిండిన మంచితే నియల్ కలిపిన ద్రాక్షపాకమన. పలికిన పలుకునను పట్టున పిండిన మంచితే నియల్ కలిపిన ద్రాక్షపాకమన. కమ్మరనమ్మున కమ్మయవుచు రాచిలుకకు రామనామమతి శీఘ్రతరమ్ముగా నేర్పు భాషయు. తెలుగున పద్యమల్లుటయే దీక్షగా చేకును ఆంధ్ర సోదరా. దీక్షగా చేకును ఆంధ్ర సోదరి. స్టేజ్ అంటారు. రేడియోలో ఉన్నాం కాబట్టి వన్స్ మోర్ అని అనలేకపోతున్నాం గురువు గారు. అదే స్టేజ్ మీద అయితే వన్స్ మోర్ అంటారు. రాగస్ఫూరకంగా, భావస్ఫూరకంగా పద్యము పిల్లలకు నేర్పడం అది ఉపాధ్యాయుల యొక్క విధి అన్నమాట. భావంతో పాటు రాగం కూడా చెప్పి చేస్తూ అదే ఆత్మశుద్ధి లేని ఆచారమరియేల భాండ శుద్ధి లేని పాకమేల.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినుర వేమా. ఆహా, నిజంగా ఓక్లాండ్ అరేనాలో ఇప్పటి నుంచే మనకి మొదలైపోతున్నాయి అని అనిపిస్తోందండి. ఇక్కడ చాలా చాలా బాగా పాడారు. మేము చెప్పదగినంతటి వాళ్ళం కాదు, కానీ మాకు వినటానికి మాత్రం చాలా బాగుందండి. గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీస్సులు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలా వచ్చి మీరు మాట్లాడటం పాడటం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంతోషం అండి, ధన్యవాదాలు. శుభం భూయాత్. సో అది మన శ్రీరామ్మూర్తి గారు. సో మనం ఇంకా ఏ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలండి? మనకి వైభవంగా ఇక్కడే జరిగిపోతుందండి అసలు. మనకి ఇంకొక కార్యక్రమం ఉందండి దాంట్లో. ఆ రోజు యామిని గారు ఇందాక చెప్పినట్టు మనకి 9 అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ఇంకొకటి జానపద జాతర. ఉల్లాసంగా ఉత్సాహంగా జానపద పండగ చేసుకోవడం అన్నమాట ఆ కార్యక్రమం. ఇది ఏంటంటే మన తెలుగునాడులో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మారుమూల ప్రాంతాల్లో ఉన్న మన జానపదాలను అన్నిటినీ ఒక పుష్పగుచ్చం లాగా చేసి ప్రముఖులు మన కాసర్ల సామ్ గారు వాటికి దీన్ని గేయాలు రాశారు. మన లింగా శ్రీనివాస్ గారు, డాక్టర్ లింగా శ్రీనివాస్ గారు, ఆయన మనకి కొరియోగ్రఫీ స్టెప్స్ అన్ని నేర్పిస్తున్నారండి. వారు ఇన్ఫాక్ట్ ఇండియా నుంచి ఒక నెల క్రింద ఇక్కడికి వచ్చి అందరి చేత ప్రాక్టీసులు అవన్నీ చేపిస్తున్నారు. రామాచారి గారు ఈ పాటలకన్నీ పాడారు వారు. సో ఇది వీరి ముగ్గురి అతిరథ మహారథుల చేత అండ్ ఆనంద్ కూచుపట్ల గారి ఆధ్వర్యంలో రూపకల్పన జరిగింది. మన స్నేహ వేదుల గారు దీన్ని లీడ్ చేస్తున్నారు. సో అత్యంత బ్రహ్మాండంగా వస్తోంది ఈ ప్రోగ్రాము. దీనికి చక్కగా సన్నాహాలు జరిగాయి, ప్రాక్టీస్లు అయ్యాయి, ఇంకా కొన్ని అవుతున్నాయి. సో మన ఇప్పుడు జానపదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఏది నేమ్ చేస్తారో తెలుగు దాంట్లో అవి ముఖ్యమైనవన్నీ మనం సేకరించి చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బతుకమ్మ, బోనాలు, దింస, బ్రహ్మోత్సవాలు, చెక్క భజన, కోలాటం, కోయ, బంజారా ఫర్ ఎగ్జాంపుల్ అండి తెలంగాణలో ఉన్న అది వచ్చినది రాజస్థాన్ నుంచి. సో దీంట్లో కూడా మనకి ఆ తెలుగు ప్రపంచమే కాక బయట నుంచి కూడా ఉన్నవి మనం సమకూర్చి చేస్తున్నాము. దీనికి అసలు ఒక విధంగా ప్రాక్టీస్లు అవుతున్నాయి. ఆ పాటలు అవన్నీ చూస్తే మనం ఇంకా కాళ్ళు ఆగవన్నమాట. డాన్స్ రాదు అన్నమాట లెగిచి డాన్స్ చేసేటట్టు. సో ఇలాంటి కార్యక్రమము ఓక్లాండ్ అరీనాలో ఆ రోజు రాత్రి గ్రాండ్ ఫినాలే లాగా జరుగుతోందన్నమాట. అందరూ విచ్చేయాలి ఆగస్టు 1 ఓక్లాండ్ అరీనాలో అండి. సో ఇది ఇంకొక కార్యక్రమం మనకి జరుగుతోంది. అవును. దక్ష యజ్ఞం అనేది ఏంటండి? దక్ష యజ్ఞము ఒక నాటకం అండి, పౌరాణిక నాటకం. సిలికానాంధ్ర చరిత్రలో లాస్ట్ 25 years లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగిన వాటిల్లో అన్నిట్లోనూ లైక్ మా కల్చరల్ ఫెస్టివల్స్ అన్నిట్లోనూ నాటకం ఒక టాప్ దీని మీద ఉంటుంది అనమాట. అందులో ఈ చాలా ఇంతకు ముందు చాలా నాటకాలు, పౌరాణికము, చారిత్రాత్మక నాటకాలు, సోషల్ నాటకాలు అన్ని వేశారు. ఈసారి మన ఈవెంట్ కి, ఈ రజతోత్సవ ఈవెంట్ కి మనము దక్ష యజ్ఞము పౌరాణిక నాటకం వేయబోతున్నారు. ఇది 160 మంది కళాకారులతోటి అంత పెద్ద ఓక్లాండ్ అరీనాలో విత్ టెక్నాలజీ, యూజింగ్ టెక్నాలజీ కూడా ఉంటుందండి. ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు చాలా సంబరపడేది బేసిక్ గా. తర్వాత ఏఐ తోటి ఏఐని బాగా ఉపయోగించుకుని చాలా బాగా చేస్తున్నారు. అది నిజంగా చూసి తీరవలసింది అది. అయితే ఆ నాటకంలో మరి దక్షయజ్ఞం గురించి అందరికీ తెలుసు. పిల్లలకి మనం కథలాగా చెప్పాలి అంటే ఈ నాటకాలు లాంటి చేస్తే సినిమాల్లో చూడడం కంటే నాటకం స్టేజ్ మీద డైరెక్ట్ గా కదా చూస్తే అది ఇంకా బాగా అద్భుతంగా వాళ్ళకి మనసుకి ఎక్కుతుంది.
ముందు స్టోరీ తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అందరూ ఇది దిలీప్ కొండిపర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రాక్టీస్ లో అవి బాగా జరుగుతున్నాయి. అందరూ చూసి తీరవలసిందే, తప్పకుండా రండి. ఈ విధంగా చాలా మంది కళాకారులు మేము స్టేజ్ ఎప్పుడు ఎక్కలేదు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇందులో చేస్తున్నారు. అంటే అది ఒక యూనో ఇష్టము, అంటే చూసి ప్రాక్టీసులకు వచ్చి చూసి జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా పేరెంట్స్ అంటే మనకి మిగతా ప్రాక్టీసెస్ కి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అది చూసినప్పుడు ఇక్కడ నాటకం జరుగుతుంటే ఓ ఇదైతే చాలా బాగుంది, మేము కూడా జాయిన్ అవుతాము అని వాళ్ళు కూడా వచ్చారు. అలా అన్నమాట. అలా అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతోంది. సో ఇది దక్షయజ్ఞం నాటకం తప్పకుండా వచ్చి చూసి ఆనందించండి. ఇప్పుడు ఒక ఒలింపిక్స్ చూసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మేము వస్తే అక్కడికి ఖచ్చితంగా. సో కాబట్టి సో అంతటి పెద్ద కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు సో లైక్ ఇమీడియట్ గా మనకి సర్వీసెస్ కూడా ఉంటాయి కదండి. లైక్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవి కూడా మనం మాట్లాడాలి. అవును, అదంతా అరీనా చాలా పెద్ద టీం దాని గురించి వర్క్ చేస్తున్నారండి, బిహైండ్ ద సీన్స్ అన్నట్టు. అంతా మొత్తము ఈ కార్యక్రమాలు ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు పగలు రాత్రి వాళ్ళకి ఉన్న ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలతో పాటు ఇది గత సంవత్సరం ప్లానింగ్ అండి. ఇది చాలా ఎప్పుడు ఆలోచన మన ఆనంద్ కుచిపట్ల గారికి సంస్థాపకులు ఆయనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయన చేసి దాన్ని ఇలా చేద్దాము అని అందరితో నిర్ణయించి చేసినప్పుడు ఓక్లాండ్ ఎరీనా తీసుకుని చేసినప్పుడు పెద్ద ఆడిటోరియం అండి, చాలా లాజిస్టిక్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. సో తప్పకుండా అన్ని బాగా జరుగుతాయి. ఓకే, సో ఇమీడియట్ గా లైక్ ఇప్పుడు ఈ కార్యక్రమం విన్న వారికి ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే silverjubilee.siliconandhra.org కి వెళ్తే సరిపోతుంది కదా. అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. మనము రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. సో ఇప్పటి వరకు కొన్ని క్లోజ్ అయిపోయాయి, ఇంకా కొన్ని ఓపెన్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా మీకు అందులో పార్టిసిపేట్ చేయాలి అని అన్న వాళ్ళు తప్పకుండా పాటల్లోనో డాన్సుల్లోనో లేకపోతే దేంట్లో అవకాశం ఉంటే దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. లేదు అని అనుకుంటే చూడటం కూడా అది పెద్ద విషయం అనే నాకు అనిపిస్తుందండి. అసలు ఆ చూడటం కూడా కనుల విందుగా ఉంటుంది మనకి చూడటానికి కూడా అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి అనుకోవాలంటే కూడా హ్యాపీగా మీరు రిజిస్ట్రేషన్ కి మనము ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఒక $25 అండి మనము జస్ట్ టికెట్ $25 మనము కడితే మనం చక్కగా వీక్షించవచ్చు అద్భుతమైన కార్యక్రమాలు. ఎలాంటి హంగులు లైక్ సినిమాటిక్ వి ఎలాంటివి లేకున్నా కానీ మనము ఆస్వాదిస్తాము కార్యక్రమాలు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారా అండి? చాలా మంది ప్రముఖులు భారతదేశం నుంచి వస్తున్నారండి. వాళ్ళందరినీ కూడా కలవచ్చు మీరందరూ వచ్చినప్పుడు. తర్వాత ఇది ఒకటే కాకుండా ఆ రోజు విశేషంగా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అది వచ్చిన తర్వాత మీరందరూ చూసి తీరాల్సిందే. సో అది ఈవెంట్ అని కాదు కానీ బట్ అది చూస్తే మీరు అసలు అది ఇప్పుడు మేము చెప్పేస్తే ఇది ఉండదు. సో వచ్చి చూడాల్సిందన్నమాట. సో అందరికీ టోరీ శ్రోతలందరికీ విన్నపం, మీరందరూ తప్పకుండా ఎక్కడ దూరదేశాలు కాకపోయినా అమెరికాలో ఉంటే తప్పకుండా రండి, చూడండి. మమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే, ఎందుకంటే ఇంత వేల మంది మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి అని చెప్పేశారు అని అంటే నిజంగానే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అక్కడే అయిపోయింది. సో ఇది మేము వచ్చి చూడటమే ఇంకా ఆలస్యము, మేము వచ్చి పార్టిసిపేట్ చేయడమే ఆలస్యము అన్నట్టుగా ఉందండి మీరు ఇప్పుడు చెప్తుంటే. మాకైతే ఈ రేడియోలోనే ఈ సంబరాలు కనబడిపోతున్నాయి. అసలు ఈవెన్ వింటున్నా సరే వింటున్న శ్రోతలకి కూడా
మీరు అలా అనిపించేసింది మాట మాకు ఎలా ఉండబోతోంది కార్యక్రమం అనేది. అంత చక్కగా వివరించారు మీరందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే మనం యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి మనము 10,000 నుంచి 10,000 మంది అయినా కనీసం వస్తారండి దీనికి, ఇలాంటి ఈవెంట్ కి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇన్ ద ఓక్లాండ్ అరీనా 5,300 పార్టిసిపెంట్స్ ఉన్నారండి ఇప్పటిదాకా. ఇది సాధ్యమైనందుకు అందరి సపోర్ట్ ఎంతో ఉంది. సో అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే శ్రోతలందరూ వింటున్న వాళ్ళు కూడా బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి తెలుగునాడు భారతదేశం వెలుపొల్ల జరుగుతున్న అతి పెద్ద సాహితీ సాంస్కృతిక కార్యక్రమం ఇది అని మనము చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగు వారిలా మనం చాలా గర్వించదగవలసిన విషయం. ఇంత పెద్ద కార్యక్రమం మనం ఇక్కడ మన దగ్గర USA లో జరుగుతోంది అంటే మనకి ఇప్పటికీ 240 సిటీస్ నుంచి వస్తున్నారండి ప్రేక్షకులు, పార్టిసిపెంట్స్. సో అది చాలా పెద్ద విషయం. 34 రాష్ట్రాల నుంచి US లో అండ్ 240 పైన సిటీస్ నుంచి వస్తున్నారు. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంతమంది చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆనందిస్తేనే కదా దాన్ని సఫలీకృతము. సో అందుకని మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఇందాక మనం అందరం అనుకున్నట్టే అందరి ఆశీస్సులు కావాలి, ఇది విజయవంతంగా జరగాలి అని ప్రార్థిస్తున్నాము. అందరి ఇది కూడా సపోర్ట్ ఇవ్వాలి అని కోరుతున్నామండి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు ప్రస్తుతం యామిని గారు, ఉషశ్రీ గారు, రమ గారు, కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకైతే ఎలా ఉందంటే అరిటాకుల్లో పంచపక్ష పర్వాణాలు వడ్డిస్తారు, ఇంకా మేము తింటమే ఆలస్యం, భోజనం చేయడమే ఆలస్యం అన్నట్టుగా అనిపిస్తోంది. సో మేము ఖచ్చితంగా అవన్నీ కూడా ఆస్వాదిస్తాము అని అంటున్నాము మేమందరం కూడా. సో ఇప్పుడు ఉషా గారు, కవిత గారు చెప్పిన మాటలే నేను లలిత సంగీతం కాబట్టి అంతా ఒక్క నిమిషం పాటలో చెప్పేస్తాను. నా ఆహ్వానం మా సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీకి రమ్మనమని. రజతోత్సవ వేడుకలు జరుపుతున్న తరుణంలో నిన్న మొన్నటి గురుతులెన్నో కదిలేను కను సన్నలలో. లలిత గీత కూచిపూడి శతక శంఖారావంతో నాటక సంగీతములతో దాద నైవేద్యముతో జానపదుల చతిలయలతో పరవశించు వేళ మది పులకరించు వేళ రజతోత్సవ వేడుకలు జరుపుతున్న తరుణంలో నిన్న మొన్నటి గురుతులెన్నో కదిలేను కను సన్నలలో. పాతికేళ్ల పయనంలో కలిసి వేసిన అడుగులెన్నో సిలికానాంధ్ర కీర్తి జ్యోతి ప్రసరించెను పలు దిశలలో. ప్రతిభకి వేదికై నవతకే ఊతమై సాగిపోవు ఈ పయనం మృగించెను ప్రభంజనం. నీకిదే మా ఆహ్వానం. యామిని గారు, మీ పేరు ఇప్పటి నుంచి రాగయామిని అని పిలుస్తాం మేము. రాగయామిని ఎంత బాగుందండి, అసలు చాలా బాగుంది. అండ్ ఇంత చక్కగా మాకు ఇలా మాటలతోనూ పాటలతోనూ ఇలా బుజ్జగించి నోట్లో ముద్దలు పెడతారు చూసారా, అలా పిలుస్తున్నట్టుంది, ఆహ్వానిస్తున్నట్టుంది మీరు. సో నైస్. అందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మా సిలికానాంధ్ర తరఫున అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మిమ్మల్ని అందరినీ తొందరలో చూద్దాం ఆగస్టు 1న హరియానాలో. అమ్మని గుర్తుపడతారా అండి అసలు? కాదు, నిన్ను గుర్తుపట్టామమ్మా, నీ గొంతుని గుర్తుపడతాము అని అంటారేమో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సత్య గారు ఫర్ గివింగ్ us this wonderful opportunity to reach out to the people around. సో ముఖ్యంగా మీకు టోరీకి ధన్యవాదాలండి.
అయ్యో, నేను చేసింది ఏమీ లేదండి, ఆపర్చునిటీ అలాంటి పెద్ద పెద్ద మాటలు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన వంతుగా ఏం చేయగలుగుతాం, ఏదో ఉడతా భక్తి, అంతే అండి. సో అదండి, మరి ఈ రోజు సత్యాతో సరదాగా స్పెషల్ లైవ్ షో సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు, విశేషాలు, విశిష్టత ఏమిటి ఆ కార్యక్రమంలో, ఇవన్నీ కూడా చక్కగా మనకి నేను ఇందాక చెప్పినట్టుగానే అరిటాకుల్లో వడ్డించేశారు వాళ్ళు. మనం భోజనం చేయడమే ఆలస్యంగా ఇంకా. కాబట్టి అందరం కూడా మనం సాధ్యమైనంత వరకు మనకి ఏమాత్రం కుదిరినా సరే మనము ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో అంగరంగ వైభవంగా జరగనున్న సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలని వెళ్ళి తనివి తీరా చూసి ఆస్వాదిద్దాం.